అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పేరాల జ్ఞానానందం. ఈరోజు మనం చిలుకూరి దేవపుత్ర గారు రాసినటువంటి పంచమం అనే నవల గురించి విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఎక్కడ ఉంది తనకి కానీ తన వారికి కానీ మరో ప్రపంచం, మరో ప్రస్థానం, రామరాజ్యం. దీనికోసం ఎంత పరుగు, ఇంకా ఎన్ని వేల ఏళ్ళు పరుగు తీయాలి. దీనికోసమే కదా తను ఉన్నతీకరించుకున్నది. ఇక తప్పదు, తను తన కులం అంటరానితనం మీద నిలబడక తప్పదు. తన పట్ల కనబరిచే న్యూనత మీద నిలబడక తప్పదు. అణచబడిన అంచుల మీద నుంచి ఆలోచించక తప్పదు. బీటలు వారిన జీవన దారిద్ర్యం నుంచి పిడికెడు ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోక తప్పదు. దరిచేరనీయ నిస్సహాయతలో నుంచి తిరుగుబాటును నేర్చుకోక తప్పదు. ఇది ఈ నవల యొక్క పరమార్థం. ఈ నవల్ని రాసినటువంటి చిలుకూరి దేవపుత్ర గారి యొక్క జీవిత విశేషాల గురించి పరిశీలిద్దాం. ముందుగా 2 దశాబ్దాలుగా తెలుగు కథా సాహిత్యాన్ని, నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న రాయలసీమ రచయితల్లో చిలుకూరి దేవపుత్ర ఒకరు. వీరు ఏప్రిల్ 24, 1952 సంవత్సరంలో అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లెలో చిలుకూరి ఆశీర్వాదం, సరోజమ్మ దంపతులకు జన్మించారు. అతని బాల్యం కర్నూలు జిల్లాలోని ఆలూరు, ద్రోణాచలం, నందికొట్టూరు, నంద్యాల ప్రాంతాల్లో గడిచింది. కారణం వారి తండ్రి సర్వేయరుగా పనిచేయటం వలన. దేవపుత్ర ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య కర్నూలు జిల్లాలోనే కొనసాగింది. దేవపుత్ర 9వ తరగతి చదువుతూ ఉండగా తండ్రి ఆశీర్వాదం నంద్యాల నుంచి అనంతపురం ఉద్యోగరీత్యా బదిలీ కావడంతో అనంతపురంలోని ప్రభుత్వ మల్టీపర్పస్ హై స్కూల్లో చేరాల్సి వచ్చింది. హై స్కూల్ చదువు పూర్తి కాగానే హెచ్ఎల్సి అనంతపురంలోనే చదివాడు. ఆ తర్వాత బీఎస్సీ కోర్సులో చేరిన 2 ఏళ్లలో ఉద్యోగం రావటం వల్ల చదువు ఆపేశాడు. 1983లో జైలు శాఖలో ఉద్యోగం చేశాడు. 1984లో అనంతపురంలోని కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా చేరి ఇప్పటి వరకు తను మరణించేంతవరకు ఆ శాఖలోనే ఉద్యోగిగా ఉన్నారు. వీరి భార్య లక్ష్మీదేవి, పిల్లలు దీవెన, అన్వేష్. వీరు కూడా కథలు రాస్తూ ఉన్నారు. రాయలసీమలోని అనంతపురానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ అనంతపురం నుంచి ఎందరో రచయితలు వచ్చారు. వీరిలో చిలుకూరి దేవపుత్ర గారు ఒకరు. అనేక ఉద్యోగాలు చేయటం వలన ప్రభుత్వ వ్యవస్థలోని లొసుగులను, సమాజంలో ఉండే జనజీవన స్రవంతులను నిశితంగా పరిశీలించే అవకాశము తనకు దక్కింది. కుల మతాలతో కుళ్ళి కంపు కొడుతున్న సమాజంలోని లొసుగులు, మూఢనమ్మకాలు, లోపభూయిష్టమైన పరిపాలనా విధానాలు, వారి వికృత రూపాలు, అగ్రవర్ణాల వారు చేసే క్రౌర్య భీభత్స దృశ్యాలు తెలుసు కాబట్టి వీరి రచనల్లో మానవత్వ విలువలు పొందుపరిచారు. 1977 సంవత్సరంలో వీరి రచనా జీవితం ప్రారంభమైంది. మొదటిగా మానవత్వం ఈయన కథ ప్రజా సాహితిలో వెలువడింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు సుమారు 100కు పైగా కథలు రాశారు. అనేకమైనటువంటి నవలలు కూడా వీరు రాశారు. 1986లో వీరు రాసినటువంటి 6 గ్లాసులు కథకి మయూర్ పత్రిక వాళ్ళు ప్రథమ బహుమతి ఇచ్చారు. విడుదల, ఆంధ్రజ్యోతి వారి జంపన పెద్దారెడ్డి కథల పోటీలో మన్ను తిన్న మనిషి అన్న కథకి కన్సలేషన్ బహుమతి కూడా వచ్చింది. విడుదల హిందీ, మరాఠీ భాషల్లో 6 గ్లాసులు, దొంగ అయితే బాగుండు, అల్మానా, మేము మనుషులం లాంటి మొదలైన కథలు కన్నడ భాషలోనూ కూడా అనువదించబడ్డాయి. దేవపుత్ర కవిత్వం, కథలు, నవలలు, నాటికలు కూడా రాశారు. ఇప్పటి వరకు 2 కథా సంపుటాలు వెలువరించారు. 6 గ్లాసులు, ఏకాకి నౌక చప్పుడు మొదటిది 1988లో వచ్చింది. రెండవది 1995లో రాశారు. 6 గ్లాసుల కథా సంపుటానికి 1990 నూతలపాటి సాహితీ సత్కారం లభించింది. ఈ కథలో జీవన మాధుర్యము, ఆర్డర్లీ,
మేం మనుష్యులం, ఇది ఇక్కడ న్యాయం, రాక్షస నీడ, ర్యాగింగ్, ఇలాంటి ఎన్నో కథలు రాయటం జరిగింది. చిలుకూరు దేవపుత్ర గారు దళితుడు కాబట్టి దళితులు అనుభవించిన బాధలు ఎన్నో తన జీవితంలో అనుభవించిన రచనలు కూడా వీరు చేశారు. ఈ కథల్లో దళితులకు మోసం చేసి పెత్తందారులు వారి కబంధ హస్తాలకు బలయ్యే దళితుల జీవన గాథలను ఎన్నో వివరించారు. దేవపుత్ర గారు రాసినటువంటి నాటికల్లో మంత్రి వెడలే అనేది వీరి యొక్క రంగస్థల నాటకం. మట్టి గాజులు, చిట్కా, పెళ్ళానికో ప్రేమలేఖ, దొంగైతే బావున్ను మొదలైనవి వీరి యొక్క రేడియో నాటికలు. చిలుకూరు దేవపుత్ర కలం నుంచి ప్రధానంగా 4 నవలలు వచ్చాయి. అవి అద్దంలో చందమామ, పంచమం, కక్షశిల, చీకటి పూలు. వీటిలో ఈరోజు మనము చీకటి పూలు అన్నటువంటి నవలతో మరి ఎన్నో అద్భుతమైనటువంటి వాటిని తను ఎంతో చక్కగా రాయటము అనేది జరిగింది. దళితోద్ధరణకు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చట్టాలు, ప్రవేశపెడుతున్న పథకాలు, వైఫల్యం చెందుతున్న తీరును, సమూహ చైతన్యం తప్ప ఉద్యోగాల్లోనూ చదువుల్లోనూ నలుగురికి చోటు కల్పించినంత మాత్రాన దళిత జీవితాలు గట్టెక్కబోవని వివరిస్తూ వచ్చిన నవల పంచమం. రాయలసీమ నుంచి వచ్చిన నవలలో పంచమం నవల ఉద్యమాల నేపథ్యంతో వచ్చినటువంటిది. రాయలసీమలో ఉన్న రచయితల్లో దళిత జీవిత దృక్పథంతో రాస్తున్న రచయిత చిలుకూరు దేవపుత్ర. వీరికి సగటు మానవుడి జీవిత బాధలు తెలుసు, అందులో ఉండే ఒడిదుడుకులు తెలుసు. వారి బాధామయ జీవితాన్ని అనుభవించి రచనలు చేశారు. వీరికి పోలీస్ డిపార్ట్మెంట్లోనూ, కలెక్టర్ ఆఫీసులోనూ పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఆ వ్యవస్థలోనూ, రెవెన్యూ డిపార్ట్మెంటులోనూ అడుగడుగున కనిపించిన వంచన, మోసం, లంచగొండితనం మొదలైన ఎన్నో అవలక్షణాలని ఈ పంచమం నవలలో చిత్రించారు చిలుకూరు దేవపుత్ర గారు. అంతేకాదు, ఈ నవల రాయటానికి గల నేపథ్యాన్ని మనం ఒక్కసారి పరిశీలించడానికంటే ముందు ఈ నవలకు సంబంధించినటువంటి పంచమం నవలను రచయిత తన ఉద్యోగ జీవితంలో చవిచూసిన యథార్థ సంఘటనను, తను ఉద్యోగం చేస్తున్న రెవెన్యూ వ్యవస్థలోని అధికారుల లంచగొండితనాన్ని, సమకాలీన సమాజంలో నడుస్తున్న దళిత ఉద్యమాలను జోడించి దేవపుత్ర రాశారు. అమెరికాలోని ఆంధ్రులు నిర్వహిస్తున్నటువంటి పోటీలలో 3వ బహుమతి పొందినటువంటి నవల ఇది. 275 పుటలు, 36 భాగాలలో రాయలసీమ సుదీర్ఘమైనటువంటి రాయలసీమ నేపథ్యంతో రాయబడినటువంటి నవల. 1975లో దళితులు అచేతన దశ నుంచి 1988లో దళితుల హక్కుల కోసం ఉద్యమాన్ని చేపట్టే దశ వరకు ఈ నవల ఇతరత్వం నడుస్తుంది. చిలుకూరు దేవపుత్ర సమకాలీన సమాజంలో ఉన్న అవగాహనను, ఉద్యమాల అనుభవాల నేపథ్యంతో ఎప్పటికప్పుడు మిత్రుల చర్చలు జరుగుతున్న పరిణామాలను విశ్లేషించుకుంటూ వాటికి అక్షర రూపాన్ని ఇచ్చాడు ఈ పంచమం నవల్లో. ఇక ఈ నేపథ్యాన్ని నవల రాయటానికి సంబంధించిన నేపథ్యం చూసినట్లయితే చిలుకూరు దేవపుత్ర అనంతపురం జిల్లాలో ఒక మారుమూల మండలంలో ఆర్ఐగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ ఊరి భూమి 40 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దళిత బహుజనులకు పంచింది. ఆ భూస్వామి ల్యాండ్ సీలింగ్ ట్రిబ్యునల్కు పోయి తన భూమిని రీకన్వేకి ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఆర్ఐగా ఉన్న దేవపుత్ర ఆ ఊళ్ళో దండోరా వేయించాల్సి వచ్చింది. అందుకే విఏఓ గ్రామ పరిపాలన అధికారితో కలిసి ఆ ఊరి చేరుకొని తప్పెటగొట్టే మనిషిని పిలిచి ఈ విషయం చెప్పి దండోరా వేయమనగా అప్పుడు అతను, నా భూమిని కూడా మీరు పిక్కుంటారు కదా సామి, నేను ఎట్లా దండోర వేసేది, నా వల్ల కాదు దేవరా, నన్ను విడిచిపెట్టండి అంటూ గుడ్లలో నీళ్లు కుక్కుకున్నాడు. అది చూసిన దేవపుత్ర గుండె కరిగిపోయింది. ప్రభుత్వ ఒత్తిర్యు కాబట్టి దండోర వేయించక తప్పింది కాదు. అక్కడే పంచమం నవలకు బీజం పడింది. ఆ బీజమే ఈ నవల రాయటానికి ప్రేరణ కలిగింది అని రచయిత చెప్పారు. ఆ దండోర వేసిన వ్యక్తిని ఈ నవలలో నారాయణప్ప పాత్ర ద్వారా చూపించి ఈ పంచమం అన్నటువంటి నవలను రాయటం అనేది జరిగింది. ఇక ఈ నవలకు సంబంధించినటువంటి కథ నేపథ్యాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే,
రచయిత తీసుకున్న ప్రధానమైనటువంటి విషయాన్ని ఒక తాటిపైకి తెచ్చి దానిని ఒక క్రమ పద్ధతిలో రచించడాన్ని కథా వస్తువు లేదా ఇతివృత్తం అని అంటారు. దీనిలో మిశ్రమ ఇతివృత్తం అని, సాధారణ ఇతివృత్తం అని రెండు రకాలుగా ఉంటుంది. మిశ్రమ ఇతివృత్తంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో సన్నివేశాలు, ఎన్నో పాత్రలతో గ్రహించటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సాధారణ ఇతివృత్తంలో సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. మానవ జీవితంలోని చిత్ర విచిత్ర పరిణామాలకు కారణాలైన విశిష్ట ఘట్టాలను, సన్నివేశాలను అనవచ్చు. సహేతుకమైన సన్నివేశ విశిష్ట కథా వస్తువును ఇతివృత్తమని అనవచ్చు. రాయలసీమ నుంచి దళిత జీవితాన్ని, ఉద్యమాన్ని చిత్రిస్తూ వచ్చిన నవల పంచమం. నవలలోని ప్రధాన కథ అనంతపురం సమీపాన ఉన్న కృష్ణాపురం గ్రామంలో సాగే సామాజిక జీవనం. అది ఎంత భయానకంగా ఉంటుందో బయట సమాజానికి తెలియదు. కృష్ణాపురానికి, అనంతపురానికి స్థల మార్పిడి జరుగుతున్న పరిణామ క్రమంలో ఈ నవల ఉద్భవించినట్లు స్పష్టమవుతుంది. ఈ గ్రామంలో కుల వివక్షకు, దళితుల అణిచివేత, భూ సంస్కరణల సమస్యలతో సాగిన కథానాయకుడు శివయ్య జీవితం, విద్య, ఉద్యోగం అనంతపురంలో సాగుతూ ఉంటాయి. కృష్ణాపురంలోని మాలామాదిగల జీవనాన్ని పరిశీలిస్తే కుల వృత్తిని ఆధారంగా చేసుకొని దళితులైన నారాయణప్ప, పెద్దక్క దంపతులకు పుట్టిన ఏకైక కుమారుడు శివయ్య. ఆ గ్రామంపై ఆధిపత్యం చెలాయించేది అధికార పార్టీకి చెందిన ఆ గ్రామ భూస్వాములు సీతారామప్ప, అతని అల్లుడు శంకరయ్య. మాదిగ శివయ్య తన ఇంటర్ రిజల్ట్ చూడటంతో నవల ప్రారంభమవుతుంది. తన తండ్రి పేదరికం వలన చదివించలేక శివయ్యని జీతానికి పెడితే ఒకరోజు తన మేనమామ వచ్చి చదివిస్తానని కర్నూలు జిల్లాలోని పత్తికొండ అనే ప్రాంతానికి తీసుకువెళ్ళి 10వ తరగతి వరకు చదివించి అక్కడే అభ్యుదయ భావాలు గల పురుషోత్తం ప్రోద్బలంతో అనంతపురంలో చేరి ఇంటర్ పూర్తి చేస్తాడు. రిజల్ట్ చూస్తున్న సందర్భంలో అగ్రవర్ణాల పిల్లలందరినీ చూసిన తర్వాత చివరిగా తన నెంబరు చూసుకుంటాడు శివయ్య. ఆ గ్రామంలోని 20 మంది పిల్లల్లో ఒక్కరే సెకండ్ క్లాసులో పాస్ కాగా, 3 థర్డ్ క్లాసులో పాస్ అయి మిగిలిన వారు ఫెయిల్ కావటం అనేది జరిగింది. శివయ్య అక్కడే ఆ గ్రామంలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం అగ్రవర్ణాల వారికి మింగుడు పడదు. పైగా పొగడ్తలతోటి, అనేక రకాల తిట్టులతోటి వారు తిట్టడం శివయ్య మనస్సుని గాయపరుస్తుంది. శివయ్య పాస్ అయినటువంటి విషయం అందరికీ చెబుతూ తండ్రితో చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పడానికి పొలం వెళ్తాడు. ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణల ప్రక్రియ కూడా మొదలవుతుంది. సీతారామప్ప అల్లుడు శంకరయ్య భూమి 30 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భూమిని భూములు లేని పేదవాళ్లకు పట్టాలకిస్తామని, అందుకు పేదోళ్ళందరూ అర్జీలు పెట్టుకోమని పేర్ల సావిడిలో సమావేశమైన ఆర్ఐ విఏలు నారాయణప్ప చేత దండోర వేయిస్తారు. ఈలోపు తీర్థం పుచ్చుకోవడానికి ఆర్ఐ విఏలు శంకరయ్య ఇంటికి పోతారు. సీతారామప్ప, శంకరయ్యలు తమ జీతగాళ్లకి, తమ బంధువులకు భూమి అడిగి ప్రభుత్వం తీసుకున్న తన భూమిని తిరిగి ఇవ్వమని అడుగుతారు. ఈడిగ కులానికి చెందిన తన చిన్ననాటి క్లాస్మేట్ పద్మ ఇంటికి శివయ్య వెళ్తాడు. మొదట్లో శివయ్యని మాదిగ కులస్తుడని పద్మ ఈసడించుకునేది. పట్నంలో 10వ తరగతి చదువుతూ మధ్యలోనే మానుకొని వస్తుంది పద్మ. శివయ్యని పద్మ తల్లి శని, ఆదివారాలు ట్యూషన్ చెప్పమని అడుగుతుంది. పాఠాలు చెప్తున్న సమయంలో పద్మ తల్లి వెంకటమ్మ శివయ్యకు సత్తు గ్లాసులోను, పద్మకు స్టీల్ గ్లాసులోను కాఫీ ఇస్తుంది. పట్టణ నాగరికతలో పెరిగిన వాతావరణం వల్ల పద్మకి ఇది నచ్చదు. ఒకసారి తల్లికి తెలియకుండా పద్మ తన గ్లాసును శివయ్యకి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. తరతరాలుగా వస్తున్న అణిచివేతల మధ్య దాగిన భయం, సంకోచం వల్ల శివయ్య పద్మ ఇచ్చిన గ్లాసును తీసుకోడు. తనకు సెలవులు దొరికినప్పుడల్లా శివయ్య వచ్చి పద్మకు ట్యూషన్ చెబుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి. శివయ్య కంటే వయసులో 6 ఏళ్ళు పెద్దవాడు పురుషోత్తం. అగ్రవర్ణానికి చెందినవాడైన పురుషోత్తంకి శివయ్య అంటే ఎంతో ఇష్టం.
కులమతాలు విడిచిపెట్టి అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఇది మిగిలిన అగ్రవర్ణాల వారికి నచ్చదు. శివయ్యను పురుషోత్తం అనంతపురంలో చదివిస్తాడు. ఒకరోజు పురుషోత్తం శివయ్యను తన ఇంటికి తీసుకుపోయి అరుగు మీద కూర్చోపెడతాడు. ఆ సమయంలో పురుషోత్తం ఇంటికి వచ్చిన సీతారామయ్య ఆ దృశ్యాన్ని చూసి సహించలేకపోతాడు. పురుషోత్తాన్ని కూడా తిడతాడు. అప్పుడు పురుషోత్తం దళితుల చరిత్రను వివరించే క్రమంలో ఆనాటి ద్రావిడుల నుంచి నేటి వరకు జరిగిన అనేక విషయాలను సీతారామప్పకి శివయ్యకి వివరిస్తాడు. ప్రభుత్వం తీసుకున్న భూమిని పంచే బాధ్యత ఆ ఊరి భూస్వామి శంకరయ్యకే ఇస్తుంది. ఆ భూమిని పంచడం కోసం దరఖాస్తులు పెట్టుకోమని శంకరయ్య చెప్పడంతో ఎస్సీలు బీసీలు దరఖాస్తులు పెట్టుకుంటారు. అందుకు శంకరయ్యలు కొంత డబ్బుని వసూలు కూడా చేస్తారు. అప్పుడే వాళ్ళకున్న కోళ్ళని, మేకల్ని, పశువుల్ని అమ్మి ఇస్తారు ఆ డబ్బులు. ఇలా ఇవ్వటం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. అయితే తాము కూలీల దశ నుంచి రైతులుగా రూపొందుతున్నటువంటి విషయాలను దళితులు కరలకంటూ ఆనందపడతారు. ఒకరోజు శంకరయ్య రెవెన్యూ కార్యాలయానికి వెళ్తాడు. సీలింగ్లో తీసుకున్న తన భూమిని రీకన్వే చేయించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ రెవెన్యూ అధికారుల రాక్షసత్వాన్ని, లంచగొండితనాన్ని కనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే కృష్ణాపురంలోని చాకలి ఓబన్న, సీతారామప్ప మనవరాలు రుక్మిణిలు ప్రేమించుకుంటారు. వారి ఇంట్లో కులాంతర వివాహానికి ఒప్పుకోకపోవడం చేత వారిద్దరూ తిరుపతికి వెళ్ళి పారిపోతారు. ఆ విషయం తెలుసుకున్న సీతారామప్ప కొడుకు రామకృష్ణ నాయుడు, రెండవ అల్లుడు జగన్నాథ నాయుడు పేట నుంచి రౌడీలను తెప్పించి తిరుపతిలోనే చాకలి ఓబన్నను నరికి చంపేసి రుక్మిణిని తీసుకొచ్చి నెలలోపే మరో వివాహం చేయిస్తారు. సీతారామప్ప గ్రామాల్లో ధనం, అధికారం, అహంకారం గల భూస్వాముల మధ్య బడుగు బలహీన వర్గాల వారు ఎత్తులు వేస్తే తమ బతుకులు చిత్తుకాక తప్పవు అన్నటువంటి ధోరణి అక్కడ కనిపిస్తుంది. ఈ విషయం తెలిసి చాకలి వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నాలు చేయించి పోలీస్ కంప్లైంట్స్ ఇస్తారు పురుషోత్తం. ఇది అగ్రవర్ణాల వారికి ఏమాత్రం కూడా గిట్టదు. అనంతపురంలో డిగ్రీ చదువుతున్న శివయ్యకు తన క్లాస్మేట్ కృష్ణశాస్త్రితో సాన్నిహిత్యం పెరుగుతుంది. బ్రాహ్మణుడైన శాస్త్రి వాళ్ళు అమ్మ నాన్నలు ఎంతో ఆప్యాయతతో శివయ్యని పలకరించటం, కృష్ణశాస్త్రి చెల్లెలు విద్య పరిచయం కావటం, మంచి స్నేహితులుగా ఉండటం జరుగుతుంది. విద్యతో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతాడు. అది ప్రేమగా మారకూడదు, స్నేహంగానే ఉండాలి అని అనుకుంటాడు. ఒకసారి శివయ్య తలనొప్పిగా ఉంటే విద్య ఆక్యుపేషన్ చేస్తుంది. శివయ్య తనకు తెలియకుండానే విద్యను ఇష్టపడతాడు. విద్య హైదరాబాదు వెళ్ళకపోతే ఒక మంచి మిత్రురాలు దూరంగా వెళ్ళిపోయినందుకు బాధపడతాడు. పురుషోత్తానికి వివిధ సంఘాల వారితో, హక్కుల రక్షణ సమితి వారితో పరిచయాలు ఉంటాయి. వీరినందరినీ శివయ్యకు పరిచయం చేయించటం, వాళ్లతో కలిసి వివిధ సభలకు, సమావేశాలకు వెళుతుండటం జరుగుతుంది. సంఘంలో దళితులపై జరుగుతున్నటువంటి అమానుష చర్యలను ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉండటం వల్ల లోక జ్ఞానాన్ని విస్తృతం తెలుసుకుంటాడు శివయ్య. ఈ పరిణామాల వల్ల శివయ్య నైతిక బలాన్ని పొందుతాడు. ఇలాంటి సమయంలోనే పద్మ 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. శివయ్యని పెళ్లి చేసుకుందాం అంటుంది. తన కులాన్ని హీనంగా చూస్తున్న అగ్రవర్ణాల వారిని చూసి ఎదిరించే శక్తి లేక తనకి ఇష్టం ఉన్న మనసులోని అణుచుకొని స్నేహితులుగానే ఉందాం అని అంటాడు శివయ్య. పెళ్లికి అంగీకరించకపోవడంతో పద్మకు ఒక టీబీ రోగితో పెళ్లి కావటం, శివయ్య డిగ్రీ పూర్తి చేసి ఎంఏలో చేరటం, గ్రూప్ 1 ఫిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ కావటం కాలక్రమంలో జరిగిన పరిణామాలు. కృష్ణాపురంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అధికార పార్టీ అండదండలతో శంకరప్ప ఆ గ్రామ సర్పంచ్గాను, సీతారామప్ప మండల ప్రెసిడెంటుగాను ఎన్నికవుతారు. భూ సంస్కరణల వల్ల తమ భూమిని ఎస్సీ బీసీలకు పంచే నిమిత్తము శంకరయ్య మండలాఫీసులో పట్టాలు తయారు చేయించి భూమి లేని పేదలకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పట్టాలు పంపిణీ చేస్తాడు. తరతరాలుగా భూములు లేక బాధపడుతున్న వారు పట్టాలు అందక వ్యవసాయదారులుగా అనుభూతి పొందుతారు. మాదిగ నారాయణప్ప పట్టాని శివయ్యకు చూపించి ఎంతో ఆనందపడతాడు. అయితే వీరి ఆశ అడియాసగానే అవుతుంది. పట్టాలు ఇస్తారే గాని భూమిని వారికి చూపించే ప్రయత్నం చేయరు.
పైగా శంకరప్ప పంపిణీ చేసిన తన భూమిని రీకన్వే చేయించుకోవడం కోసం ప్రయత్నాలు కూడా చేస్తాడు. గ్రామాల్లో దళితులను పీడించే భౌతిక శక్తులు, భూస్వాములు పెత్తందారితనం, దానిని నిలబెట్టుకోవటానికి వారు పడే ఆరాట పోరాటాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. కృష్ణాపురంలో యూత్ ఇండియా ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ హరిజనవాడలో ఒక స్కూల్ పెడుతుంది. అక్కడికి సురేష్ అనే ఉద్యోగి వస్తాడు. మాలామాదిగలను ఒక తాటిపైకి తీసుకొచ్చి వారి హక్కులకు బాధ్యతలను తెలియజేస్తాడు. దళితులను తన లోతైన ఉపన్యాసాలతో చైతన్యవంతులను చేస్తాడు. వారి సమస్యలకు నాయకత్వం వహిస్తాడు. కుల వివక్షను నిరసించటం ద్వారా భూస్వాములను వ్యతిరేకిస్తూ ఉంటాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే దళితులను అగ్రవర్ణాలు అణిచివేసే కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఊళ్ళోకి సైకిల్ నడిపాడని కొట్టడం, దానికి మాలామాదిగలు సైకిల్ మీద తిరుగుతూ ర్యాలీ విజయవంతంగా ముగించటం, మాదిగ పల్లెలో ఒక ముసలోడు మరణిస్తే శవాన్ని రానివ్వకుండా పాత భావాలతో కరుడుగట్టిన సనాతన సంస్కృతి చాదస్తులు అడ్డుపడతారు. శివయ్యకు అంబేద్కర్ కమ్యూనిస్టు భావజాలాన్ని గురించి సురేష్ వివరణ చెబుతాడు. అట్లే గాంధీజీ దళితులను ఎట్లా మోసం చేశాడో కూడా వివరిస్తాడు. గ్రామంలోని దళితులు దేవాలయాల ప్రవేశం చేయాలని, స్టీల్ గ్లాసులో కాఫీ తాగాలని నిర్ణయించుకొని కొరవ దుర్గన్న హోటల్లో దళితులు దూరి స్టీల్ గ్లాసులో కాఫీలు ఇమ్మని అడుగుతారు. ఇది సహించని అగ్రవర్ణాల వారు మాలామాదిగలపై దాడికి దిగుతారు. హోటళ్లలోకి ప్రవేశించిన యువకులకు తీవ్రంగా కొడతారు. వాళ్ళు ఇళ్లను తగలబెడతారు. గాయపడిన దళిత యువకులు సహకార సంఘాలు ఆదుకునే ప్రయత్నం చేస్తాయి. అట్లే పోలీసులు కూడా రంగప్రవేశం చేస్తారు. దళితుల విముక్తి కోసం నక్సలైట్గా మారి అజ్ఞాతంలోనికి వెళ్ళిపోతాడు సురేష్. ఈనాడు దళిత సమస్య విముక్తికి అంబేద్కరిజం అవసరమని కొందరు, మార్క్సిజం అవసరమని కొందరు భావిస్తున్నారు. అయితే దళిత సమస్య పరిష్కారానికి పై రెండు ఇజాల ఉమ్మడి భావాల ఆధారంగా చేసుకొని ముందుకు పోవాలంటాడు ఈ నవల రచయిత దేవపుత్ర. సురేష్ చెప్పిన కమ్యూనిస్టు భావాలను మెచ్చుకొని శివయ్య కూడా నక్సలైట్గా మారి తన జాతి విముక్తికి పోరాడతానని ఊహించుకుంటాడు. పురుషోత్తం శివయ్య మెయిన్స్ పాస్ అయిన విషయం చెప్పి ఎంతో పొంగిపోతాడు. ఇలాంటి సమయంలోనే పురుషోత్తం స్నేహితుడు ఆనందబాబు ఇంటికి వెళ్తాడు. స్త్రీవాదం మీద రాసిన అవిభాజ్యం అనే కథను వాళ్ళు చర్చిస్తారు. శివయ్య హైదరాబాద్ నుంచి విద్య వచ్చిందని తెలుసుకొని కృష్ణశాస్త్రి ఇంటికి వెళ్తాడు. విద్య వివాహం చేసుకుంటుంది. తన భర్త అనుమానంతో హింసిస్తూ ఉంటే బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న శివయ్య బాధపడతాడు. ఈ దేశంలో దళితులతో పాటు స్త్రీలు కూడా అణగారిపోయిన వారే అని శివయ్య భావిస్తాడు. ఇలాంటి సమయంలోనే హక్కుల రక్షణ సమితితో కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ కేసు విషయమై శివయ్య కూడా వారితో వెళ్తాడు. వారికి అక్కడ నిరాశ కలుగుతుంది. చివరకు ధర్నాలు, పికెటింగ్లు చేసి ఎల్లప్ప కుటుంబానికి ఆర్థిక సహాయం అందేటట్లుగా చేస్తారు. రాష్ట్రంలో ఎస్సీలు ఏబిసిడీలుగా విభజించబడి మాదిగ దండోరా, మాల మహానాడు ఏర్పడ్డాయి. జాతీయ నాయకులైన అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావులు వేరువేరుగా విభజించటం, మైనారిటీ కులాలను గూర్చిన చర్చలు జరుగుతాయి. ఇలాంటి సమయంలోనే పురుషోత్తం శివయ్యకు భారతదేశంలోని హిందూ మతం, దాని పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తాడు. ఇంతలో తన చిన్ననాటి స్నేహితుడు ప్రదీప్ శివయ్యను తన ఇంటికి తీసుకుపోతే వారి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. ఆ తర్వాత పురుషోత్తం శివయ్యలు వెంకటేశం కేశవరావులకి ఉరిశిక్ష ఏ విధంగా వేశారో చర్చించుకుంటారు. కృష్ణాపురంలో తగలబడిన గుడిసెలు పక్క గృహాలుగా మారటం, ఈడిగా పద్మ భర్త టీబీ రోగంతో చనిపోవటం, శివయ్య గ్రూప్ 1 ఇంటర్వ్యూలో పాస్ అయి డిప్యూటీ కలెక్టర్ కావటం, సీతారామప్ప శంకరయ్యలు తమకున్న పలుకుబడితో హైదరాబాదు వెళ్ళి శివయ్యను అనంతపురానికి పోస్టింగ్ ఇప్పించడం జరుగుతుంది. శివయ్య తన కార్యాలయానికి రావడంతో తన తోటి ఉద్యోగస్తులు స్వాగతం పలుకుతారు. ఆ ఆఫీసులోని సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి కృష్ణాపురానికి చెందినటువంటి రమేష్ నాయుడుని శివయ్య పిలిపించి మాదిగ ఎల్లప్ప లాకప్ డెత్ కేసు, కృష్ణాపురంలోని హరిజనవాడ తగలబెట్టిన కేసు, భూమి రీకన్వే కేసు మొదలైన వాటి గురించి, వాటి పరిష్కారం గురించి చర్చిస్తాడు. ఒకరోజు సీతారామప్ప శంకరయ్యలు శివయ్యని కృష్ణాపురానికి ఆహ్వానిస్తారు. మంచి పార్టీ కూడా ఇస్తారు. 50,000 రూపాయలు లంచం ఇచ్చి తమ మీద ఉన్న కేసుల్ని మాఫీ చేయమని అడుగుతారు. శివయ్య దానికి అంగీకరించడు. పైగా
సీతారామపు మాటలు వినకుండా తన గ్రామంలో జరిగిన సవర్ణుల దాడి కేసును తిరగబెడతానని చెప్పి ఏది న్యాయమైతే అదే జరుగుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివయ్య తన మాటలు వినకపోవడం వల్ల సీతారామప్ప శంకరయ్యలు అతన్ని బదిలీ చేయించే ప్రయత్నాలు మొదలు పెడతారు. ఉప ముఖ్యమంత్రి అయిన కృపానందం సహాయంతోనూ దళిత సంఘాల జోక్యంతోనూ శివయ్య బదిలీ ఆగిపోయి దండోర ఉద్యమం బలోపేతం కావడం జరుగుతుంది. రచయిత ఇక్కడ శివయ్య బదిలీ ఆగిపోవడంతో కృషి చేసిన దళితుల సమైక్య శక్తి పట్ల ఆశ చూపించి మాలామాదిగల ఐక్యతను బోధించాడు. ఒకరోజు శివయ్య తన దగ్గర ఎవడో తీసుకున్న అప్పును తిరిగి ఇచ్చే నెపంతో శివయ్య ఆఫీసుకు వెళ్ళిన సీతారామప్ప ఆ అప్పును తిరిగి ఇస్తూ సిబిఐ అధికారులకు శివయ్యను పట్టిస్తాడు. దీంతో శివయ్య ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు. ఉద్యోగం పోయిందన్న బాధ కంటే లంచం తీసుకున్నాననే పేరుతో అగ్రవర్ణాల వారు తనపై మోపిన ఆ నెపం శివయ్యను మరింత బాధిస్తుంది. ఇలాంటి సమయంలోనే శివయ్య కృష్ణాపురం వస్తే పద్మ ఓదార్పు ఇస్తుంది. అనంతరం డివిజన్కు కొత్త ఆర్డీఓ వస్తాడు. కృష్ణాపురంలోని అరాచకాల కేసులు, కొత్తపల్లి లాకప్ డెత్ కేసులో సహా అన్ని కేసుల్ని శంకరప్ప సీతారామప్ప కొత్త ఆర్డీఓ చేత ఎత్తివేయిస్తాడు. శంకరప్ప భూమి రీకన్వే చేయించడానికి ఎట్టి నారాయణపుతో కృష్ణాపురం గ్రామంలో భూమి రీకన్వే విషయాన్ని చాటింపు వేయమని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు ఆయన ఈ విధంగా వేస్తాడు. ఇదే ఈ నవలకు ముగింపు. మహాజనులారా, మీకు తెలిపేదేమంటే పొద్దున్నే శివలింగం కింద గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని పేదోళ్ళకు పంచిపెట్టుండే భూమిని తిరిగి శంకరప్ప గొంచికానికే గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం చేసినారని ఉత్తర్వులు ఇచ్చినారు. ఆ భూమిని పొందిన పేదోళ్ళంతా కలిసి ఒకటిగా దాన్ని బేఖాతరు చేయండి. 274 పేజీలో రాయబడినటువంటి మాదిగ నారాయణప్ప చాటింపు ఇది. భూమిని పోగొట్టుకున్న రైతులు నిస్సహాయతలో నుంచి అపశృతి తమకు జరుగుతున్న అన్యాయాలకు ఇటు ప్రభుత్వాల మీద, అగ్రవర్ణ భూస్వాముల మీద దళితులందరూ మ్రోగించిన చాటింపిది. తరతరాలుగా అణగారిపోయిన బడుగు వర్గాల గుండెల్లో ఆశ పుట్టించిన చాటింపిది. భవిష్యత్తంతా ఒక తాటి మీద నడపాలని పొదునిక్కిన నిర్భయత్వం మీద ప్రవహిస్తున్న చాటింపిది. తన జాతికి కేవలం ఆఫీసుల్లోనో విద్యాలయాల్లోనో పరిపాలనలో రిజర్వేషన్ కల్పించడం వలన రాజ్యాధికారం అనేది ఏమాత్రం కూడా రాదని, తమ జాతి యావత్తు శక్తివంతం కాదని శివయ్య మనసుకి ఇప్పటికి గాను అర్థం కాలేదు. ఇది స్థూలంగా పంచమో నవల్లోని ప్రధానమైనటువంటి ఇతివృత్తం. ఈ నవల్లో ప్రధాన కథతో పాటు మైనారిటీవాదం, దానిలో ముస్లింల అభద్రతా భావము, క్రైస్తవ మతము, కర్మ సిద్ధాంతము, నాస్తికత్వం, మార్క్సిజం, దండోర ఉద్యమాలు, అలాగే స్త్రీవాదం లాంటి భిన్న వాదాలను, వివిధ ఉద్యమాలను రచయిత చర్చకు ఉంచుతారు. స్త్రీవాదం గురించి సుప్రసిద్ధ స్త్రీవాద వసంత కన్నాభిరాన్ రాసినటువంటి భజన రేఖ గీతం కథ తరతరాలుగా పురుషులు స్త్రీలకు ఎంతో నష్టపోయారని, పురుషుల మధ్య జరిగినటువంటి ఘర్షణలకు స్త్రీలు బాధ్యులు కారని తెలుపుతుంది. అయితే ఈ ఉపకథలన్నీ చర్చల రూపంలో నవలలో సజీవంగా ఒదిగిపోతాయి. ఈ విధంగా చిలుకూరు దేవపుత్ర గారు అద్భుతమైనటువంటి అంశాలను ఎన్నో జోడించి ఎంతో చక్కగా ఈ యొక్క నవలను రాయటం అనేది జరుగుతుంది. పంచమం నవల్లో ప్రధానమైనటువంటి పాత్రలు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ప్రబోధిస్తాయి. ఈ నవల్లో పురుష పాత్రలు, స్త్రీ పాత్రలు అనేవి ప్రధానంగా ఉన్నాయి. పురుష పాత్రలు ప్రధానంగా శివయ్య, సురేష్, పురుషోత్తం, శంకరయ్య, సీతారామప్ప, నారాయణప్ప మొదలగు వారు పురుష పాత్రల్లో ప్రధానమైనటువంటి పాత్రలు. పంచమో నవల్లో స్త్రీ పాత్రలు మనం పరిశీలిస్తే విద్య, పద్మ మొదలైనటువంటి పాత్రలు కనిపిస్తాయి. ఏ పాత్రకు ఆ పాత్ర సజీవమైనటువంటి విషయాలను మరి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల ద్వారా మనకి బోధించడం అనేది జరుగుతుంది. చిలుకూరు దేవపుత్ర ఒక కాలాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక చరిత్రను, సంస్కృతిని ఇచ్చి శివయ్య పాత్రకి రక్త మాంసాలిచ్చి ప్రాణం పోసి సజీవంగా నిలిచిపోయేటట్లుగా ఈ నవలలో చిత్రించాడు. మొత్తం నవలలో రచయిత చేతిలో ఎదిగి రచయిత చెప్పాలనుకున్న దళితుల ఆత్మ న్యూనత భావం నుంచి బయటపడాలని విషయాన్ని చెప్పే పాత్ర శివయ్యది. ఈ నవల్లో
ఈ పాత్ర మొదటి నుంచి చివరి వరకు కనిపిస్తుంది. ఇందులో కథానాయకుడైనటువంటి శివయ్య మీదే కథ అంతా కూడా కేంద్రీకృతమై ఉంటుంది. ఇవే కాకుండా మిగిలిన పాత్రల ద్వారా కూడా ముగుస్తుంది. సజీవమైనటువంటి రాయలసీమ మాండలికాన్ని అద్భుతంగా వాడి చక్కటి పదునైనటువంటి భావజాలంతో విశ్లేషణ చేస్తారు చిలుకూరి దేవపుత్ర గారు. ప్రియమైన పాఠకులారా, ఇది పంచమం అనే నవలకు సంబంధించినటువంటి ఇతివృత్తము, దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. ఇప్పటివరకు మీరంతా కూడా విన్నందుకు ధన్యవాదాలు.